తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. 42% బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించిన హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలను పాత విధానం ప్రకారం నిర్వహించుకోవచ్చని అక్టోబర్ 10 అర్ధరాత్రి జారీ చేసిన ఆర్డర్ కాపీలో స్పష్టం చేసింది. రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50% మించకుండా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చునని స్పష్టం చేసింది. ప్రభుత్వం కొత్తగా 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు కేటాయించాలనుకున్న 42% రిజర్వేషన్లను నిలిపివేయడంతో మిగిలిన దామాషా సీట్లను ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి ద్వారా జనాభా ఓటు షేర్ ఆధారంగా కేటాయించాలనుకున్న సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా గుర్తించి ఎన్నికలకు వెళ్లవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు 2022లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను గుర్తు చేస్తూ ఈ ఆదేశాలను ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ కాపీపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక విచారణ చేపట్టాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఒకవైపు పాత పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరోవైపు బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో స్థానిక ఎన్నికల అంశం మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు బ్రేక్ వేసింది. అక్టోబర్ 9న పలువురు నామినేషన్లు సైతం దాఖలు చేయగా హైకోర్టు స్టే విధించడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.